విరిచేసి యూపీలో దళిత యువతి దారుణ హత్యనంట. గ్యాంగ్ రేప్ జరిగినట్టు అనుమానం, పోలీసులు స్పందించలేదని బాధిత కుటుంబం ఆరోపణ. ఘటనపై కన్నీళ్లు పెట్టుకున్న ఎస్పీ ఎంపీ రామ్ సీత మీరెక్కడున్నారని ఆవేదననంట. ఏదైతే ఉత్తరప్రదేశ్లో నిజంగా చూసుకుంటే కొంత ఉత్తర భారతదేశంలో ఇటువంటి ఘటనలు రోజు రోజుకు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉత్తరప్రదేశ్ అయితే ఇంకా చాలా అనేకంగా జరుగుతాయి ప్రతి నిత్యం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కానీ నేటికి కూడా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎంత పాశవికంగా చేస్తారంటే అక్కడ ఒక ఉన్నావ్ ఘటన కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలో నిర్భయ కేసు కావచ్చు, ఇట్లా చాలా అత్యంత దారుణంగా చేస్తారు వాళ్ళ. ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన దళిత యువతి 22 అంట అత్యంత దారుణ స్థితిలో శవమై తేలింది. అయోధ్యకు చెందిన యువతి గురువారం ఒక మత సంబంధమైన కార్యక్రమానికి వెళ్ళి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆ రోజే పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు తమ కూతురును వెతకడానికి ఆసక్తిగా లేరని గ్రహించిన కుటుంబ సభ్యులు అనేక చోట్ల గాలించారు. శనివారం ఉదయం గ్రామ సమీపంలోని కాలువ వద్ద యువతి శవం అత్యంత దారుణ స్థితిలో కనబడింది. ఆమె ముఖం, పుర్రె భాగంలో తీవ్రమైన గాయాలున్నాయి. కళ్ళు పీకేసి ఎముకల్ని విరిచేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరో కావాలనే దారుణంగా హింసించి చంపేశారని ఆరోపించారు. యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి శవం కాలువ పక్కన పడి ఉందన్న సమాచారంతో అయోధ్య పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు పంపించారు. అటాప్సీ రిపోర్టు వస్తే కానీ పూర్తి వివరాలు చెప్పలేమని అయోధ్య సర్కిల్ ఆఫీసర్ అశుతోష్ తివారీ చెప్పారు. గురువారం రాత్రే కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు పట్టించుకోలేని వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి ఉంటే తమ కూతురు దక్కేదని కుటుంబ సభ్యులు ఆక్రోశించారంట. అసలు యూపీలో అసలు పోలీసులు ఉన్నారా, అక్కడ ప్రభుత్వం ఉన్నదా లేదా? నోరు తెరిస్తే యోగి ఆదిత్యనాథ్ పెద్ద పెద్ద గప్పాలు కొడతాడు. ఇటువంటి రోజు రోజుకు జరుగుతుంటాయి ఆ యూపీలో. అసలు స్పందించరు కూడా. మన నిజామాబాద్ జిల్లా నుంచి మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ ఫాదరు పెద్ద ఆయన 60 సంవత్సరాలు ఉంటాడు. ఆయన గత సంవత్సరము అయోధ్య గుడి ఓపెనింగ్ తర్వాత అయోధ్య పోయిండు. 10 మంది గ్రూప్ సభ్యులతో కలిసి వెళ్ళిండు. అక్కడ ఉన్నటువంటి తీవ్ర భక్తులు చాలామంది ఉండడంతో ఆయన అక్కడి నుంచి ఆ గ్రూప్ల నుంచి తప్పిపోయి నేటికి 7-8 నెలలు గడుస్తున్న ఆయన ఆచూకీ ఈరోజు కూడా లేదు. ఎంబడే వెళ్ళి అయోధ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. తర్వాత చూస్తే ఆయన కొన్ని సీసీ ఫుటేజ్లలో కూడా రైల్వే స్టేషన్లో కూడా అయోధ్య రైల్వే స్టేషన్లో కూడా ఆయన కనబడ్డాడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిండు అనే విషయం నేటికి కూడా తెలియలేదు. అంటే అంత నిర్లక్ష్యంగా, అంత దౌర్భాగ్యంగా ఉంది ఆడ అయోధ్యల వ్యవస్థ. చాలామంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్య రాముల వారిని దర్శించుకోవాలని చెప్పి అయోధ్యకి వెళ్ళి నానా రకాలుగా ఇబ్బందులు కూడా గురవుతున్నారు. చూడండి, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా స్పందించలేరంట. ఇంత దారుణం ఉంటుందా? ఆ నియోజకవర్గ ఎంపీ అవధేష్ ప్రసాద్ కన్నీరు గారుస్తున్నాడంట. అయోధ్యలో ఆయన గెలిచిండు ఎస్పీ నుంచి. యువతి హత్య విషయం తెలుసుకున్న ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఆ దారుణ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. రామ్ సీత మీరెక్కడున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ప్రజాప్రతినిధిగా ఉండటానికి అనర్హుడిని, ఒక యువతిని రక్షించలేకపోయాను అంటూ ఏడ్చారు. తాను త్వరలో ఢిల్లీ వెళ్ళి పీఎం మోదీతో ఈ విషయంపై చర్చిస్తాను. యువతి కుటుంబ సభ్యులకు న్యాయం జరగకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పినారంట. ఇంత అన్యాయం జరుగుతుంటే అయోధ్య పోలీసులు పట్టించుకోలేదు. మరి ఈ విషయంలో నేను ఎంపీగా ఉండి ఏం లాభం? ఈ విషయంలో బాధిత మహిళా కుటుంబానికి సరైన న్యాయం దక్కకుంటే ప్రధానమంత్రిని వెళ్ళి కలుస్తా, అవసరమై అక్కడ కూడా న్యాయం జరగకపోతే నేను తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తానని చెప్పి ఒక ప్రతినిధి స్థానిక ఎంపీ కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ రకంగా ఉంది యూపీలో ల్యాండ్ ఆర్డర్.
యోగి ఆదిత్యనాథ్ మరి ఏం చేస్తున్నట్లు? ఇటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఎంతోమంది మొన్నటికి మొన్ననే పుష్కర మహాకుంభమేళ తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది చచ్చిపోయారు. మీ చేతగానితనం, మీ దద్దమ్మతనం అది. మీ వివిఐపీలు, మీ అమిత్ షా, మీ రాజ్నాథ్ సింగ్, మీ కేంద్ర మంత్రులు వస్తే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి పంపిస్తారు. సాధారణమైనటువంటి భక్తుల ప్రాణాలంటే మీకు లెక్కలేదు. భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి మీ పుణ్యమని. అయోధ్యకు వస్తూ ఎంతోమంది నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. దీనికి రాజకీయ రంగు కూడా పులుముకున్నది అంట. చూడండి ఎట్లా, ఎంత దారుణం చూడండి. ఈ ఘటన జరిగిన అయోధ్య జిల్లాలోని ఓ నియోజకవర్గం ముల్కీపూర్ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 5న జరగనుంది. ఫైజాబాద్ ఎంపీగా గెలవడంతో ముల్కీపూర్ శాసనసభకు ఎస్పీ నేత అవధేష్ ప్రసాద్ రాజీనామా చేశారు. ఇప్పుడు అక్కడ నుంచి ఆపరేషన్ అవధేష్ ప్రసాద్ కొడుకు అజిత్ ప్రసాద్ ఎస్పీ టికెట్పై బరిలో ఉన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో స్వల్ప సమయంలోనే ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఇదే ఘటనను లోతుగా దర్యాప్తు చేస్తే ఎక్కడో ఓ చోట ఎస్పీ రాక్షసులు తగులుతారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముల్కీపూర్లో ఓ కార్యక్రమంలో ఎదురుదాడికి దిగారు. రాహుల్ గాంధీ ఎక్స్లో స్పందిస్తూ బీజేపీ హయాంలో దళితులపై నేరాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, ఈ నేరాలను యూపీలో పట్టించుకునే నాతుడే లేదని వాపోయారు. అంత ఘటన జరిగితే సిగ్గు లేకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రకంగా స్పందిస్తారా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత హుందాగా మాట్లాడాలి. దీన్ని ఎవరో కావాలని సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలే చేసిండ్రు, ఉప ఎన్నికల లబ్ధి కోసం చేసిండ్రు అని చెప్పడం ఎంత సిగ్గుచేటు చూడండి. ఇంత జరిగితే బాధిత కుటుంబం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాన్ని స్పందించకుండా, కంప్లైంట్ తీసుకోకుండా తీరా బాయిల పడితే బాయిల పడ్డాన్ని తీరా అంటే తిని తీస్తా అన్నట్లు జరిగిన కాడికి మొత్తం నష్టం జరిగి అమ్మాయి చనిపోయి మళ్ళీ తెల్లారి కుటుంబ సభ్యులు గుర్తిస్తే తప్ప పోలీసులు ఏం చేయలేదంట. మరి ఎందుకు పోలీస్ వ్యవస్థ ఎందుకు గాజులు వేసుకునికేనా? ఎంత దారుణం అసలు.